2000 అంటే మేమే గుర్తుకొస్తాము, పని చేసేటప్పుడు మేము గుర్తుకొస్తాము, జీతం ఇచ్చేటప్పుడు మేము గుర్తుకురాము. ఈ మధ్య లిపరేజ్ సర్వే అని కొత్తగా పెట్టి మేము చెయ్యము, మాకు సరిపడే డబ్బులు ఇవ్వండి అంటే మాతో కాకుండా వేరే వాళ్ళతో చేయిస్తారు. వాళ్ళకి మాత్రం 100% ఇస్తారంట, మాకు మాత్రం 25%. అంటే మాకు కుటుంబాలు లేవు, మాకు భర్తలు లేరు, మాకు పిల్లలు లేరు, మాకు ఖర్చులు ఏమి ఉండవు. వాళ్ళకి మాత్రం అన్ని రకాలుగా సౌకర్యాలు ఉన్నాయి, మాకు ఏ సౌకర్యం లేదు. మేము చనిపోయినా ఎవరు బాధ్యత వహించరు. అసలు చాలని జీతాలతో మేము ఎన్ని రోజులు బ్రతకాలి? మాకంటూ ఎంతో కొంత ఫిక్స్డ్ వేతనం, మేము నెల శాలరీ పేపరు, ఇన్సెంటివ్ పేపర్స్ ఫిలప్ చేస్తాం, దానికి 40-50 రూపాయలు ఖర్చు అవుతాయి. దాంతోపాటు ఇంకా వేరే జిరాక్సులు పెట్టాలి. మేము మాది ఒక్కటి నిర్ణయం ఏంటంటే, మా దాంట్లో కూడా చదువుకున్న వాళ్ళం ఉన్నాము, ఏఎన్ఎం చేసిన వాళ్ళం ఉన్నాం, మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మేము 400 రూపాయల నుంచి చేసుకుంటూ వచ్చాము. గ్రామ పంచాయతీలో మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టే కదా మొత్తం రిపోర్ట్స్ వెళ్ళేది, అంటే మీరు చేసే దాన్ని బట్టే కదా చేస్తేనే ఏ రిపోర్ట్ అయినా వెళ్ళాల్సింది. మేము చెప్తాం, ఒక మనిషి పుట్టిందంటే ఒక మనిషి మరణించే వరకు ప్రతి డేటా మా దగ్గర ఉంటుంది. ఇంకా ఎవరి దగ్గర, ఏ రాజకీయ నాయకుడి దగ్గర ఉంటుంది, ప్రతి ఒక్క రిపోర్టు మా దగ్గరే ఉంటుంది, మేమే ఇస్తాం, ప్రతిదీ మేమే అందిస్తాం. కానీ మేము మాత్రం జీతం పెంచే వరకు మేము మాత్రం గుర్తుకురాం. సంవత్సరంన్నర నుండి పోరాడుతున్నారు ఇట్లా జీతాలు పెంచాలని. సంవత్సరంన్నర నుంచి పోరాడుతూనే ఉన్నాం. ఎలక్షన్ ముందు మీ దగ్గరికి ఇప్పుడున్న అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ వచ్చిరు కదా, ఏమేమన్నారు గుర్తున్నాయా? చాలా చెప్పారు, మీకు ఫిక్స్డ్ వేతనం చేస్తాము, మీకు పాలసీలు ఇస్తామన్నారు. మళ్ళీ మేము చనిపోయిన వాళ్ళకి మట్టి ఖర్చులు అంట, ఈఎస్ఐ, పిఎఫ్ ఇవన్నీ ఇస్తామన్నారు. అందులో ఒక్కడు కూడా లేదు కరెక్ట్ గా. వాళ్ళైతే గుర్తున్నారు కదా చెప్పిన వాళ్ళైతే, మీకు ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారు? చెప్పిన వాళ్ళ మొహమే ఎలా ఉందో కూడా తెలియదు మాకు. ఇప్పుడు మళ్ళీ ఓట్లకు వస్తారు కదా, అప్పుడు చూపిస్తాం మా ప్రతాపం ఏంటో. దగ్గరలో వస్తారు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకో నెలలో 2 నెలలు ఉంటుంది, అందులో ఆడుకుంటాంలేండి. అప్పుడు అవకాశం ఉంది కదా మాకు. ఎట్లా అనిపిస్తుంది మరి? ప్రజాపాలన అంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పాలన పూర్తయిపోయింది, విజయోత్సవ సంబరాలు చేసిళ్ళు, మహిళా విజయోత్సవ సంబరాలు కూడా చేసిళ్ళు. సో మహిళలకి న్యాయం జరుగుతుందా ఈ పాలనలో? అంటే అసలు విజయోత్సవం సంబరాలు ఏ మొహం పెట్టుకొని చేశారో నాకు అర్థం కావట్లేదు. సంబరాలు ఎందుకు చేసుకోవాలి? సంబరాలు ఆయన 6 గ్యారంటీలు ఇచ్చి, అందులో మొదటిది ఒక గ్యారంటీ బస్సు ఫ్రీ అన్నాడు. అది మాకు అవసరం లేదయ్యా, టికెట్ తీసుకోండి. కండక్టర్ గౌరవించాడు, డ్రైవర్ గౌరవించాడు, అందులో ప్యాసింజర్లో కూర్చున్న మగోళ్ళు కూడా గౌరవించారు. అది అలా చెత్తగా తగలడింది. ఇంకొకటి గ్యాస్ డబ్బులు ఫ్రీ అన్నారు. ఎవరికి వస్తుంది సబ్సిడీ? ఎవరికి రావట్లేదు. అవి 2 జరిగినాయి మాకు తెలిసి, మిగిలిన మాకు ఏవి రాలేవు. ఫ్రీ కరెంట్ గానీ, మహిళలకు 2500 అట, ఆడపిల్లలకి స్కూటీలు అట. విషయం తెలుసా మీకు? ఒక విషయం తెలుసా? మాకు మేము పనికి తగ్గ పారితోషికం అన్నారు, వచ్చేవి 9000. దాంట్లో ఒక నెలలో ఒక డెలివరీ అయితేనే ఆ 9000 పూర్తిగా సంపూర్ణంగా వస్తాయి. ఒక నెల డెలివరీ కాలేదనుకో, అది మళ్ళీ ఒక గర్భిణీ స్త్రీ నమోదు కావాలి. అంటే నువ్వు వాళ్ళకి పిల్లలు పుట్టకుండా మేమే చేయించాలి, పిల్లలు పుట్టమని చెప్పాలి మేమే. అది సృష్టి ధర్మం కాదు. మేము ఆమె కడుపుతో ఉండేటట్టు మేమే చేయాలని మేము సృష్టించాలి. ఇవి 2 ఒకట. 9000 జీతం అన్నారు కదా, 3000 ఒక డెలివరీ కాకపోతే 3000 కట్ చేస్తాడు. 3000 మాకు ఎక్కడ 9000 వస్తున్నాయి? సంపూర్ణంగా జీతం ఎప్పుడు తీసుకుంటున్నాం? మేము ఏ రోజు తీసుకుంటున్నాం? మాకు ఏ రకంగా న్యాయం? సర్వీసులు తీసుకుంటున్నారు, పనులు చేయించుకున్నారు, కానీ డబ్బుల విషయంలో ఆగుతుంది. మేము ఎప్పుడు చెప్తున్నాం కదా, ఒక డెలివరీ జరగకపోతే 3000 కట్టు, 9000 రానే రావు మాకు. అసలు చాలా వరకు 9000 రావు ఎవరికి. ఏఎన్సీ రిజిస్ట్రేషన్ ఉండాలంట కంపల్సరీ. ఒక్కడు కూడా టార్చర్ మాకు పైనుంచి అధికారుల నుంచి. మరి ఇప్పుడు ఇంత పోరాటం చేస్తా ఉన్నారు, దగ్గర సంవత్సరంన్నర పోరాటం చేస్తున్నారు. సో మరి ఇప్పుడు ఒకేలా న్యాయం జరగకపోతే ఫర్దర్ గా మీ స్టెప్ ఏంటిది? మరి దగ్గరలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఏంది మరి ఈ ఎఫెక్ట్ దాని మీద పడుతుంది? మళ్ళీ దన్న దిగుతాము, అప్పుడు మా వాల్యూ ఏంటో మేము చూపిస్తాము. ఎందుకంటే మా వరకు, మా శక్తి వరకు మేము కష్టపడుతున్నాము. మమ్మల్ని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేయించండి, చేపించుకోండి, మేము చేస్తాము. మేము ఏ నైట్ శాలరీ ఫిక్స్ చేయాలి, మాకు 18,000 శాలరీ ఫిక్స్ చేయాలి. ఈఎస్ఐ, పిఎఫ్. ఒక ఆశా వర్కర్ ఇప్పుడు ఉదాహరణకి మాకు 9,000 అన్నారు కదా, ఒక డెలివరీ కాకపోతే 3,000 కట్ అవుతాయి కదా. అందులో భర్త చనిపోయిన స్త్రీలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి పింఛన్ రాదు. ఏమంటే మీకు గవర్నమెంట్ ఎక్కడ గవర్నమెంట్ ఉద్యోగం అండి? మాకు గవర్నమెంట్ ఉద్యోగం కిందకి తీసుకున్నారు. మా సెక్రటరీ దగ్గరికి వెళ్ళి పింఛన్ అప్లై చేసామనుకో, 6 గ్యారెంటీలు కూడా రావండి. ఏమండి మాకు పింఛన్ అండి అని భర్త చనిపోయిన వాళ్ళు వెళ్ళిరు అనుకోండి, సెక్రటరీ ఫామ్ తీసుకోండి, మీకు రాదమ్మా, మీది గవర్నమెంట్ జాబ్ కిందకి వస్తుంది. పింఛన్ అసలు అప్లికేషన్ తీసుకోరు, పింఛన్ కూడా అర్హత లేదు, అప్లికేషన్ తీసుకోరు. మరి స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎవరినైనా అడిగిలా మరి ఇట్లా పరిస్థితి ఉంది? మీరే ఎమ్మెల్యే ఎక్కడుంటాడో కూడా తెలియదు మాకు. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వరకు మమ్మల్ని తీసుకెళ్ళాడు. మేము సంగారెడ్డి నుంచి వచ్చాము.
ఎమ్మెల్యే ఉన్నాడు కానీ ఆయన మేము టెంట్లు వేసుకొని కూర్చున్నప్పుడు ఎలక్షన్ ముందు మా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు మేము ఆయన ఎంత పరుగులు పెట్టినా కానీ లేవు, దొరకట్లేడు మాకు. ఎలక్షన్ వస్తేనే గుర్తొస్తారు మళ్ళీ. మీరు అర్థం చేసుకోండి, నేను ఏం చెప్పాను, 9,000లో డెలివరీ అయితేనే 9,000, లేకపోతే రావు అంటే 9,000 పరిపూర్ణంగా రాకపోయినా పింఛన్ ఇవ్వట్లేదంటూ అర్థం చేసుకోండి. మీరు భర్త చనిపోయిన స్త్రీ 7-8 వేలలో ఎలా బతుకుతుంది ఒక్కసారి ఆలోచించాలి కదా ఆడవాళ్ళు. మేము 400 నుంచి చేస్తున్నప్పుడు భర్త చనిపోయిన స్త్రీకి కనీసం 2,000 పింఛన్ ఇవ్వాలి కదా. ఈ డబ్బులు తోడైతే ఆ కుటుంబాన్ని ఏ రకంగా పోషించుకుంటుంది? తన కుటుంబం ముందుకు వెళ్ళాలి. ఒక భర్త తోడు లేడు ఆమెకి. ఇదే ఉద్యోగాన్ని నమ్ముకోవాలి, వేరే ఉద్యోగం చెయ్యొద్దు. ఎందుకంటే మేము బస్సులో ఉన్నా, దావత్లో ఉన్నా, ఎవడైనా చచ్చిపోయినా కానీ మాకు ఫోన్లు వేస్తా, ఫోన్లో మాట్లాడాలి 24 hours ఆన్ డ్యూటీ. మేము ఎప్పుడు ఫోన్ వచ్చిందంటే మాట్లాడాల్సిందే. ఈవెన్ మా భర్తల ఫోన్లు మేము ఎత్తమేమో ఒక్కొక్కసారి బిజీగా ఉన్నాంలే తర్వాత చేస్తాను పెట్టే వాళ్ళకి చెప్పొద్దు, బిజీ అనే మాట అనేది చెప్పొద్దు. అలా ఉంది పరిస్థితి. మా పొజిషన్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది.